పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ విషయంలో మరి జాతీయ పార్టీ నాయకత్వానికి కలవడం జరిగింది. ఏదో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆకర్షితులై చాలామంది బీజేపీ పార్టీలో చేరుతున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు సిట్టింగ్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ గారు అయినా కానీ, మరి మొన్నటి వరకు రన్నింగ్లో ఉన్న ఎమ్మెల్యే 2 సార్లు రాథోడ్ బాపురావు అయినా కానీ, మరి రాజేష్ బాబు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నప్పటికీ ఈ పార్టీలో రావడం, మరి అందరి లక్ష్యం ఒకటే, తెలంగాణ ప్రాంతంలో లంబాడా బంజారా జాతి సమాజంలో ముందుకు పోవాలి, అన్ని విధాల రాజకీయంలో గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మరి మాట మీద ఉండే పార్టీ, మరి సమాజానికి మంచి చెడు కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఆశిస్తూ మేము ముందుకు రావడం జరిగింది. కానీ కొంతమంది నిన్న ఏదైతే జి నగేష్ పార్టీలో చేరారో అందరికీ అర్హత ఉంది రావడానికి, కానీ నిన్న వచ్చేసి నాకు టికెట్ వచ్చింది అని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. నగేష్ కన్నా సీనియర్లు మరియు ప్రజా బలం ఉన్న వ్యక్తులు బీజేపీ పార్టీలో కరువు లేదు. అధిష్టానానికి ఒకటే కోరుకోవడం జరిగింది. అధిష్టాన లక్ష్యం, మా లక్ష్యం, అందరి లక్ష్యం నరేంద్ర మోడీ ఇస్ బార్ 400 పార్ అనే నినాదంతో ఆదిలాబాద్లో అధిక మెజార్టీ రావాలని ఉద్దేశంతో, మరి ఆదిలాబాద్ ఎక్కువ మెజార్టీతో గెలవాలనే ఉద్దేశంతో మరి అధిష్టానం కూడా కోరుకోవడం, ఆశించడం, మేము కూడా శ్రమపడి గెలిపిస్తామని ఏకైక కంకణ బద్దులై ముందుకు పోతున్నాం. దీంట్లో భాగంగా ఉన్న వాళ్ళకు గుర్తించాలని, మరి ఇప్పటికీ అధిష్టాన దృష్టిలో తీసుకోపోతే మేము ఎవరికి హామీ మాత్రం ఇవ్వలేదు. పార్టీలో వచ్చే వాళ్ళకు నో అని చెప్పే పరిస్థితి లేదు. ఎవరు వచ్చినా అందరికి జాయిన్ చేసుకుంటాం, కానీ మేము అదే కోరుకున్నాం. ఎవరైతే గెలుస్తారో, ప్రజాబలం ఎవరికి ఉందో, రేపు రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో భుజకందం పైన పార్టీ బాధ్యత వేసుకొని ఎక్కువ గెలిపిస్తారో, మరి 4 ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లాలో గెలిపించాము, ఇంకా 6 నియోజకవర్గం బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. మరి కొంత మేరకు అతి తక్కువ మెజార్టీతో ఖానాపూర్ కూడా ఓడిపోవడం, బోత్ కూడా ఓడిపోవడం, ఈ విధంగా తెలంగాణలోనే అగ్ర స్థాయిలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను తీసుకుపోవడం, బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. దాంట్లో అధిష్టానం పైన, నరేంద్ర మోడీ నాయకత్వం పైన, కిషన్ రెడ్డి నాయకత్వం పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు జరిగే సమావేశంలో మరి పార్టీకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం చేస్తారని ఆశ పెట్టుకొని వారి దృష్టిలో ఈ సమస్య అని చెప్పడం జరిగింది. తప్పకుండా మా ఆశయం నెరవేరడానికి తెలంగాణ రాష్ట్రంలో 8% లంబాడా బంజారాలు ఉన్నారు. భారతదేశం మొత్తంలో 14 కోట్ల జనాభా ఉన్న మా జాతికి తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో న్యాయం జరుగుతుందని, ఆదిలాబాద్ పార్లమెంట్లో 1,50,000 ఓట్లు లంబాడా బంజారాది, మరి గోండ్ జాతిది 1,20,000, మరి కోలాం, నాయక్పూర్, ప్రధాన్, తోటి, మన్నేవార్, తర్వాత ఆంద్, ఇవి అన్నీ కలిపితే 2 లక్షల ఓట్లు, మొత్తం 3,52,000 ఓట్లు ట్రైబల్ ఓట్లు ఉంది. కానీ కొంతమంది దానికి బేరీజ్ చేయకుండా మరి ఆదివాసీ ఓట్లే ఎక్కువ ఉంది అని చెప్పడం, దానిపైన ఒక నెల రోజులు ఎక్సర్సైజ్ చేసి పర్సన్ వారీగా తీస్తే ఒక సింగిల్ లంబాడా బంజారా అనే జాతి ఓట్లు 1,50,000 ఉంది. కాబట్టి మరి ఎదుటి పార్టీ ఆదివాసీలకు బీఆర్ఎస్ అయినా కానీ కాంగ్రెస్ అయినా టికెట్ ఇవ్వడం జరుగుతుంది. మరి లంబాడాకు మరి మా దగ్గర ఆదిలాబాద్లో ఇవ్వాలని, అధిక మెజార్టీతో గెలిపిస్తాం, ఒక ఓటు కూడా ఇటు అటు పోకుండా
ఆ లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతుంది అని ఈ సందర్భంగా మరి కోరుకోవడం జరిగింది. ఇప్పుడు లెస్ దెన్ 1% ఉన్న వాళ్లకు రాష్ట్రంలో 2-3 సీట్లు ఇవ్వచ్చా? లెస్ దెన్ 2% ఉన్న వాళ్ళకి సగం ఇవ్వచ్చా? మా జాతి పేరు వస్తేనే అక్కడ లంబాడ ఇక్కడ ఆదివాసీ అని ఎందుకు వస్తుంది? మరి మా పర్సెంటేజ్ ఎంత? అది కూడా ఒకసారి ఆలోచించాలా? మరి వేరే జాతులు భాగం లేదా? వాళ్ళ పర్సెంటేజ్ ఎంత? లేదు. అక్కడ ఆదివాసులు 4 గెలిచారు అవుట్ ఆఫ్ మహబూబాబాద్లో. అవుట్ ఆఫ్ 7లో 1 జనరల్, 6 రిజర్వేషన్. దాంట్లో ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళు సీతయ్య అనే వ్యక్తి 25 సంవత్సరాలు పనిచేస్తున్నాడు. మరి అక్కడ చుంచు రామకృష్ణ అని పనిచేస్తున్నారు. మరి వాళ్ళు ఆదివాసులే. అక్కడ 4 ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు అక్కడ గుర్తించవలసిన అవసరం ఉంది. ఇక్కడ మా జాతి, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 1,70,000 మెజార్టీతో గెలిచిన. మరి ఆ రోజు మరి ఆదివాసీ గెలవాలి కదా, నేను ఎందుకు గెలిచా? ఇప్పుడు మా జాతి విషయంలో వస్తే ఆదివాసీ లంబాడని, కానీ పర్సెంటేజ్ అట్లా అంటే 2 కాదు, అన్ని సీట్లు మాకే ఇవ్వాలి. 20% వాళ్ళు ఉన్నా, 80% మేము ఉన్నాం. మేము ఎస్టీలో ఉండడం వల్లనే రిజర్వేషన్ వచ్చింది అనే విషయానికి అధిష్టానం కూడా ఒకసారి దృష్టి సారించవలసిన అవసరం ఉంది. పార్టీలో చేరినప్పుడు అసూరెన్స్ ఇచ్చారు, అసూరెన్స్తోనే పోతారు. గ్రోత్ రేట్ పెరుగుతూ ఉంటుంది మన పనిని బట్టి. మనం ఏ విధంగా అయితే పార్టీలో పని చేస్తామో ఆ విధంగా గుర్తిస్తారు. మరి మొన్నటి వరకు నాకు, సోయం బాపురావుకు, రాథోడ్ జనార్దన్ మరియు మన రాజేష్ బాబు గారు అందరం అప్లికేషన్ పెట్టారు. అందరికీ మరి ఒక టీం వర్క్ చేసుకుంటా ముందుకు పోయాము. టికెట్ ఇవ్వమని కూడా అడగడం జరిగింది. అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరైన నిర్ణయం తీసుకుంటారని నమ్మకం ఉంది. తప్పక చేస్తున్నారు. 3 చేస్తున్నారు, 4 కూడా చేస్తారు. మాకు దూరం ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారని, కొంతమంది కావాలని ఆ ఎమ్మెల్యేలు వీళ్ళకి చేస్తలేరు, వాళ్ళకి అలాంటిది ఏం లేదు. మేము పార్టీలో పని చేశాము, ఆ ఎమ్మెల్యేలకు మేము గెలిపించాము, మా కొరకు వాళ్ళు చేశారు. కలిసిమెలిసి ఉన్న మాదలో విభేదాలు లేవు. దానికి విభేదాలు ఉంది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎవరు ఇవ్వలేదు, అది తప్పు, 100% తప్పు. అది మేము అధిష్టానం అడిగితే చెప్తాను. అది అధిష్టానం అడిగితే వట్టిగా నేను చెప్పడం కాదు, మీకు అధిష్టానం చెప్తుంది ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం అనేది, రాసి ఎవరికి ఇచ్చారనేది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అధిష్టానం దృష్టిలో తీసుకోపోయి ఈరోజు సరైన నిర్ణయం తీస్తాం, అనుకూలమైన నిర్ణయం వస్తుందని చెప్పారు. మాకు నమ్మకం ఉంది. ఎప్పుడైనా బీజేపీ పార్టీ మెజార్టీ ప్రజల కోరికల మేరకే మరి నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ పక్షాననే కోరుకుంటుంది. ఆదివాసీలకు మేము ఎప్పుడు స్వయం బాపురం ఇవ్వకూడదు అని అనలే. నగేష్ అనే వ్యక్తి అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం మీకు కూడా తెలుసు. మీరు నాతోనే చెప్పించుకుంటున్నారు. కానీ అదే ఎమ్మెల్యే టికెట్ కేసీఆర్కు అడిగితే 2 సార్లు ఇవ్వలే, ఎంపీ సీట్ ఇవ్వలే. కాంగ్రెస్లో ట్రై చేస్తే మీకు పర్సెంటేజ్ రాలేదని వాళ్ళు పక్కకు పెట్టారు. అలాంటి వ్యక్తి 2 పార్టీలు ఎక్కడ లేని పార్టీలే రిజెక్ట్ చేసినప్పుడు బీజేపీ పార్టీకి అవసరమా అని ఎవరు వచ్చి అది తీసుకున్నా. ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ కుటుంబం ఓటు అయితే వస్తుంది కదా, తీసుకోమా. పార్టీలో తీసుకోవడం వేరు, టికెట్ ఇవ్వడం వేరు. టికెట్ ఇస్తామేమో అధిష్టానం హామీ ఇవ్వలే. కొంతమంది చెప్పుకుంటారు, అది వేరే విషయం. మాకు భయం ఎందుకు? ఎవరికి ఆందోళన ఎక్కడ చేశాము? ధర్నా చేశామా? పార్టీ ఆఫీస్ పోయినా ఇది కాదు అడగడం తప్ప, ఆశించడం తప్ప. అంటే హక్కు లేదా మాకు మాట్లాడడం? కాదు మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి చేరారు, ఓడిపోయి చేరలే. నేనైనా ఓడిపోయి చేరా. ఈయన సిట్టింగ్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉండి చేరారు.
ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ సీట్ కొనసాగుతున్నారు చేరారు. సార్ మీరు సిట్టింగ్ ఎంపీ ఉండగా మీ వేరే వాళ్ళ కోసం మీ పార్టీ ఎందుకు చెప్తుందంటారు? సిట్టింగ్ ఎంపీ ఉండగా వేరే వాళ్ళ కోసం ఎందుకు చెప్తుంది? పార్టీ నిర్ణయం పార్టీ ఇంకా డిసిజన్ తీసుకోలేదు. స్వయం అప్రూవ్ ఇవ్వలేదని పార్టీ ఎప్పుడు అన్నది అన్నదా? అనలే కదా. మరి కిషన్ రెడ్డి గారు మా గౌరవ్ కిషన్ రెడ్డి గారు కూడా ఆయనకు నెగోషియేట్ టికెట్ ఇస్తామని అనలే, స్వయం బాబు ఇవ్వని అని అనలే. సెకండ్ ఫేజ్లో పెట్టారు, ఎక్కువ కాంపిటీషన్ ఉంది అని. ఆ కాంపిటీషన్ కొరకు ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు కూర్చుంటున్నారు, అమిత్ షా గారు కూర్చుంటున్నారు. దాంట్లో నిర్ణయం సరైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. ఇద్దరు కాంపిటీషన్లో రమేష్ రాథోడ్ వస్తుందా? ఎవరికి వస్తుందని కాదు, వాళ్ళ నిర్ణయం. నేను నాకే వస్తుంది అనుకుంటా, ఈయనకే వస్తుంది అనుకుంటారు, స్వయం బాబు నాకే వస్తుంది అనుకుంటారు. అందరూ జైన్ అయ్యే వాళ్ళు ఏదో ఒక రకంగా ఎదగాలనే కదా.